ఇండియాలో ఉన్నప్పటి నుంచి ఆస్ట్రేలియా వచ్చి పీఆర్ తెచ్చుకునేంత వరకు అసలు ఏమేమి ఎదుర్కోవాలి మనం? ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? టఫ్‌గా ఉంటదా? లేకపోతే ఈజీగా అయిపోతదా? ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి ఆస్ట్రేలియాలో? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళందరికీ వెల్కమ్. ఒకవేళ ఆస్ట్రేలియాలో ఎళ్ళొద్దాం అనుకుంటే కనుక నేనున్నా. ఐ కెన్ సపోర్ట్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకామిడేషన్ గానీ, ఎయిర్‌పోర్ట్ పికప్ గానీ వీటన్నిటికి నేను హెల్ప్ చేయగలుగుతాను. అండ్ జాబ్ అంటారా, ఒక 2 మంత్స్ 3 మంత్స్ పట్టొచ్చు. కాకపోతే దానికి ఎక్స్‌పెన్సెస్ తెచ్చుకోండి. మీరు దేనికి భయపడొద్దు. ఐఎమ్ హియర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ కలిసి. మళ్ళీ ఈ వీడియోతో స్టార్ట్ చేయబోతున్నాను. బీటెక్ అయిపోతుంది లేదా డిగ్రీ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఏం చేయాలి? ఇక్కడ ఉండాలా? జాబ్ చేయాలా? బయటికి వెళ్ళాలా? అబ్రాడ్ కంట్రీకి వెళ్తే ఏ కంట్రీకి వెళ్ళాలి? ఏ కంట్రీలో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కంట్రీ అయితే బెటర్, ఎవరు గైడ్ చేయగలుగుతారు మనల్ని అనే పాయింట్స్ అన్నిటికీ ఇప్పుడు నేను ఆన్సర్ చేయబోతున్నా. సెలెక్షన్ ఆఫ్ కంట్రీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, నువ్వు తీసుకునే ఈ డెసిషన్ వల్ల నీ లైఫ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు మాత్రం మీ కన్సల్టెంట్ని కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఏ కంట్రీకి వెళ్ళాలని డిసైడ్ అవ్వండి. నేను ఇక్కడ ఇన్ హౌస్ అంటే ఆస్ట్రేలియాలో ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసు కాబట్టి, అండ్ రిమైనింగ్ కంట్రీస్లో నా ఫ్రెండ్స్ అందరితో కాంటాక్ట్లో ఉన్నా కాబట్టి నేను ప్రిఫర్ చేసే కంట్రీ మాత్రం ఆస్ట్రేలియా. ఎందుకు ఆస్ట్రేలియా అంటే, నేను చాలా డిఫరెంట్ వీడియోస్లో నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్స్, కొత్త వ్యూవర్స్ అయితే కనుక వెళ్ళి ఆ వీడియోస్ని వాచ్ చేయండి. దాంట్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది నేను ఎందుకు ఆస్ట్రేలియాని చూస్ చేసుకున్నా అని చెప్పేసి. అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది మొత్తం రూల్స్ అంతా సేమ్గా ఉన్నాయి ఆస్ట్రేలియాలో. ఇంకా ఏం చేంజ్ అవ్వలేదు. మహా అంటే పిఆర్ రావడం కొంచెం కష్టమైపోయింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియో అయిపోయేలోపు. ఒకవేళ మీకు ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, నువ్వు ఆస్ట్రేలియా రామాకురా, నువ్వు వేరే అబ్రాడ్ కంట్రీ ఎక్కడికైనా వెళ్ళిపో కానీ ఇక్కడికి రామాకు అని చెప్పిన వాళ్ళ మాట నమ్మకండి. ఎందుకంటే వాళ్ళకి బతకడం రాలేదేమో. మీరు అలా కాదు కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలాగానే ఉండరు కదా. సో నమ్మకండి. ఎవరి ఇండివిజువల్ డెసిషన్స్ వాళ్ళే తీసుకోండి. అండ్ ఎవరైనా అడగాలనుకుంటే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని అడగండి. ఇండియాలో ఉన్న వాళ్ళని ఆస్ట్రేలియాలో ఉందని చెప్పేసి వాళ్ళని అడగండి. చాలామంది చేసే పెద్ద మిస్టేకే అదే. ఇండియాలో ఉన్న వాళ్ళని లేదా డిఫరెంట్ కంట్రీస్, యూఎస్లో ఉన్న వాళ్ళని, యూకేలో ఉన్న వాళ్ళని ఆస్ట్రేలియా ఎలా ఉంది అని వాళ్ళని అడగండి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అడగండి. వాళ్ళకే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. ఇండియాలో ఉన్నప్పుడు మనం ఆలోచించే ఆలోచనలు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆస్ట్రేలియా రావాలని ఫిక్స్ అయ్యామో అప్పటి నుంచి మనం ఇంకా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిపోతాము. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్న్షిప్ వచ్చేస్తుంది, లేదా లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్న్షిప్ వచ్చేస్తుంది. దాని తర్వాత అదే కంపెనీలో జాబ్లో సెట్ అయిపోతాము. లైఫ్ మొత్తం సెట్, ఒక 100K ప్యాకేజ్ వస్తుంది. అంటే విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 58 lakhs to 55 lakhs INRలో కన్వర్ట్ చేస్తే. అలా ఆలోచించడం తప్పు కాదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి, ఇంతవరకు ఎప్పుడు ఆస్ట్రేలియా రాలేదు కాబట్టి అది మీకు తెలియదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోర్స్ సెలెక్షన్. ప్రతి ఒక్కడు వచ్చేది ఐటీ. అది మీ తప్పు కానే కాదు, మన పేరెంట్స్ తప్పు కూడా. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఏంటంటే ఏసీలో కూర్చొని హాయిగా వర్క్ చేస్తూ ఉంటాడు, సుఖపడతాడు. ఇదే వాళ్ళకి తెలిసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లోకం. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కానీ అలా అస్సలు లేదని. నాకు ఒకటి ఎప్పటికీ అర్థం కానిది ఏంటంటే, ఎందుకు ఐటీ ఆ 2010, 2011, 2012లో ఏదైతే ఉందో అలా లేదు. కానీ ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్తో అందరూ ఐటీకి వచ్చి, ఐటీలో కూడా బిజినెస్ అనలిటిక్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్ ఇవే వీటికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా నీకు అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఏమైనా నేర్పిస్తారంటే నేర్పియరు. ఆ పీపీటీ గోడ మీద రన్ చేస్తూ ఉంటారు. నీ ఇష్టం, ఇంకా నువ్వు రాసుకోవా, క్లాస్కి వస్తావా, క్లాస్కి రావా. అండ్ ఇలాంటి ఎన్విరాన్మెంట్లో నువ్వు నేర్చుకునేది ఏంటంటే ఇది జస్ట్ ఆస్ట్రేలియాలోకి ఒక ఎంట్రీ మాత్రమే. ఆస్ట్రేలియా లోపలికి ఎంట్రీ అవ్వటానికే నువ్వు మాస్టర్స్ అనే ఒక రూట్ని ఎత్తుక్కుంటావు. సో ఆ రూట్ని ఎత్తుక్కొని దానికి ఒక 40 లక్షలు స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు 40 లక్షలు స్పెండ్ చేస్తావు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత రిలైజ్ అవుతారు ఒక 1 month 2 monthsలో సరౌండింగ్స్ మొత్తం అర్థమైపోతూ ఉంటుంది. అరే ఐటీలో ఏం లేదు, ఇక్కడ అసలు పిఆర్ రాదు, చాలా కష్టము, ఇప్పుడు ఏం చేయాలి అన్న పాయింట్లో కూడా వాళ్ళ ఇంట్లో కనుక చెప్తే, నాన్న ఇక్కడ నాకు 40 లక్షలు అవుతుంది, అమ్మ నాకు ఇక్కడ 40 లక్షలు అవుతుంది కదా మీరు పంపిన యూనివర్సిటీ, నేను కనుక యూనివర్సిటీ చేంజ్ అయితే 20 lakhs 25 lakhsలో అయిపోతుంది. నాకు ఏ అయితే బెనిఫిట్స్ ఉంటాయో నేను యూనివర్సిటీలో చదివితే, అయ్యే బెనిఫిట్స్ నాకు ఇక్కడ నార్మల్ కాలేజ్లో చదివినా కానీ ఉన్నాయి. నీకు యూనివర్సిటీలో చదివితే ప్లేస్మెంట్స్ ఇస్తారని గ్యారంటీ కూడా లేదు. సో ఎందుకు ఖర్చు పెట్టాలనేది ఒక పాయింట్ అనమాట. కానీ ఇప్పటి నుంచి అలా లేదు. కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఏంటంటే 1 year తర్వాత మాత్రమే కాలేజ్ చేంజ్ అవ్వాలనే రూల్ వస్తుంది. సో ఇది వస్తే మాత్రం కాలేజ్ చేంజ్ అవ్వడం కొంచెం కష్టమే. 1 year దీంట్లోనే చదివిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా దీంట్లోనే చదవాలనుకుంటారు. ఆ కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రాలేరు. సో ఇప్పుడు ఇలా అవ్వబోతుందన్నమాట. ఇంకా అవ్వలేదు, బట్ రూల్స్ ఆర్ ఎట్ టు బి రిలీజ్డ్. ఇది నాకు ఇంటర్నల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. 100% ఇదైతే ఇంప్లిమెంట్ అవ్వబోతుంది.
కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఐటీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు దానికి స్కోప్ లేదని తెలిసిన తర్వాత కూడా నీకు 100 మంది చెప్తారు, అరే నా బాబు ఐటీ బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పినా కానీ వినరు. ఇంట్లో చెప్తారు, పైపెచ్చి ఇంట్లో చెప్పి అమ్మ నాన్న అడుగుతారు, నాన్న ఇక్కడ ఐటీ బాగాలేదంట, నేను ఇంకొక దానికి దేనికన్నా వెళ్ళాలా అని చెప్పేసి అడిగితే వాళ్ళకి పాపం వాళ్ళకేం తెలుసు, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏం తెలుసు. అండ్ అది కాక మన తెలుగు వాళ్ళు ఫుల్ స్టేటస్ అనమాట. ఎలా ఉండిద్దంటే మనం వెళ్తే ఆ టాప్ యూనివర్సిటీలోనే ఆ డిగ్రీ తీసుకోవాల్సిందే, ఆ టాప్ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకొని ఆ హ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్ పెట్టుకొని ఆ ఫోటో దిగి పెడితే మన అమ్మ నాన్న వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారనమాట. నేను అప్పు చేసైనా కానీ నేను డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నాను అన్న ఇంటెన్షన్లో ఉంటారనమాట. కానీ జెన్యూన్ అసలు రియాలిటీ తెలుసుకోండి. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నువ్వు 40 లక్షలు పెట్టి ఆ క్యాప్ కోసం మళ్ళీ ఆ 40 లక్షలు సంపాదించడం కోసం ఇక్కడ గిన్నెలు కడగడం లేకపోతే అంటులతో ఇదో ఒకటి చేయాలా? అదేదో నువ్వు 20 లక్షలు సేవ్ చేసుకొని లేదా 15 లక్షలు సేవ్ చేసుకుంటే ఆ గిన్నెలు తోమడం అయినా కానీ కొంచెం తక్కువ అవుతుంది కదా నీకు. అది ఆలోచించు. అది ఆలోచించిన తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో. యూఆర్ ఆల్రెడీ 22, 23 లేదా 24 ఇయర్స్ వచ్చినాయి నీకు. నీ ఇండివిజువల్గా నువ్వు డెసిషన్ తీసుకోవాలి లైఫ్లో. అంతేగాని ఏమీ తెలియని అమ్మ నాన్నకి అక్కడెక్కడో 7000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళకి నువ్వు అరే నాయన ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తే ఏం అర్థం అవుతుంది వాళ్ళకి? సరే ఒకవేళ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయిందనుకో, వాళ్ళకి అసలు ఇంకేం అర్థం కాదు కదా. ఆ యూనివర్సిటీలో ఉండు, నువ్వు ఏమీ భయపడకు. అండ్ వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఏమన్నా అయిద్దేమో వీసాకి అది ఇది అని చెప్పేసి. ఇది ఇప్పుడు మాట్లాడి కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే కాలేజ్ చేంజింగ్లో రూల్స్ మారుతున్నాయి కాబట్టి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. కానీ ప్రతి విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించండి. ఖర్చు పెట్టి మళ్ళీ అయ్యే డబ్బులు సంపాదించడం కోసం పని చేయకండి. ఖర్చు పెట్టకుండా సేవ్ చేసి ఇంకొంచెం నువ్వు వర్క్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు మిగులితే ఆ డబ్బులతో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, లేదా ఇంటికి పంపించుకోవచ్చు ఎప్పుడు ఫ్యూచర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత, లేదా నీ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఇంటెన్షన్లో ఉండండి. సరే ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత 6 మంత్స్లో అర్థమైపోయింది, కానీ మీరు అదే కాలేజ్లో ఉన్నారు, అదే కోర్స్లో ఉన్నారు. దాని తర్వాత 2 ఇయర్స్ అయిపోయింది, టీఆర్ వేశారు. టీఆర్ వేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఐటీ వాళ్ళు, కరెక్ట్ నేను ఓన్లీ ఐటీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే ఎక్కువ మంది మైగ్రేట్ అవుతుంది ఐటీకే. సో ఐటీ వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ లూప్ హోల్స్ ఎత్తుక్కుంటారు. పే స్లిప్స్ రన్ చేపియాలా, లేకపోతే ఇంకోటి రన్ చేపియాలా, ఇంకోట అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఆల్రెడీ 40 లక్షలు ఏడు తగలబెట్టారు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20 లక్షలు పైన అవుతాయి. మొత్తం కలిపి 60 లక్షలు అవుద్ది. అది కాక మీరు తీసుకున్న స్టూడెంట్ లోన్ ఏదైతే ఉండిద్దో 40 లక్షలు, ఆ 40 లక్షలు ఇంకో 10 లక్షలు వడ్డీ యాడ్ అయింది. టోటల్ కలిపి 70 లక్షల లోన్ మీ నెత్తి మీద కూర్చుంటుంది. జనరల్గా మన పేరెంట్స్కి అయితే ఎప్పుడు ఉండేది తెలుసా, 70 లక్షల లోను ఏదైనా ఇల్లు కానీ మనకు ఉంటే ఆ 70 లక్షల లోన్ ఉండేది, అది కట్టుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ అయిపోగానే దిగడంతోనే 70 ల్యాక్స్ లోన్తో ఆ బర్డెన్ నెత్తి మీద పెట్టుకొని దిగుతున్నారు లైఫ్లోకి. చాలామంది ఇది ఎలా ఆలోచిస్తారంటే, 70 ల్యాక్సే కదా, నేను 2 ఇయర్స్ వర్క్ చేస్తా 70 ల్యాక్స్ పే చేయగలుగుతా, 70 ల్యాక్స్ అయిపోతాయి. అట్లుండదమ్మా. ఇప్పుడు నీకు ఎంత ప్యాకేజ్ వచ్చినా కానీ నీకు లెట్సే ఫ్రెషర్గా వచ్చేసి $70,000 $80,000 వస్తుంది. $80,000 వస్తే దాంట్లో 30% 35% ట్యాక్సే పోతుంది. సార్ 30% మినిమం పోయినా కానీ $24,000 దానికే పోతాయి. $24,000 దానికే పోతే ఇంకా నీకేంది మిగిలేది? నీ ఖర్చులేంది? నువ్వు ఆల్రెడీ తీసుకున్న లోన్ ఈఎంఐ ఏంటి? నీకు ఇంటి దగ్గర ఏమైనా ఖర్చులు ఉంటే ఆ ఖర్చులు ఏంటి? ఎల్లగాలం మన పేరెంట్సే పెట్టలేరు కదా. కోర్స్ చూస్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కనుక కోర్స్ అరే ఇది కాదు అనుకుంటే దాంతోపాటు ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏదైనా చేసుకోండి. నీది లెట్సే ఐటీ చదవడం నీ ప్యాషన్, నువ్వు అసలు టాప్ కోడర్, సరే ఇవన్నీ ఓకే, నువ్వు కోడింగ్ సూపర్ చేస్తావు, ఇవన్నీ ఓకే, నీ ప్యాషన్ ఇదంతా ఓకే. ఎట్ లాస్ట్ నీ ఎయిమ్ ఆర్ గోల్ కనుక పిఆర్ అయితే దానికి ఏం కావాలో నువ్వు అది ఇవ్వాలి. అంటే ఐ మీన్ టు సే దట్ ఆస్ట్రేలియాకి ఏం కావాలో అది ఇస్తే మాత్రమే నీకు పిఆర్ వస్తుంది. ఎందుకు? ఆస్ట్రేలియాలో ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని నువ్వు చదవాలి. అంతేగాని నేను చదివిందే ఆస్ట్రేలియాలో డిమాండ్ రావాలంటే రాదు. నీ ప్యాషన్ గుడ్, దాన్ని అంతే పెట్టు. ఆస్ట్రేలియాలో 1 మిలియన్ హౌసెస్ స్కేర్సిటీ ఉంది, అంటే 10 లక్షల ఇల్లుల స్కేర్సిటీ ఉంది. 10 లక్షల ఇల్లు స్కేర్సిటీ ఉంటే ఇప్పుడు ఏమైంది? ఎంతమంది ట్రేడీలు కావాలి? మన భాషలో ప్లంబర్స్, పెయింటర్స్, మేస్త్రులు, తాపీ మేస్త్రులు అంటారు కదా, వాళ్ళు ఎంతమంది కావాలి? వీళ్ళకి 10 లక్షల ఇల్లు కట్టాలి. వీళ్ళు ఏమన్నా బిల్డింగ్స్ కడతారా? లేదే. వీళ్ళు ఏం చేస్తారు? అన్ని ఇండిపెండెంట్ హౌసెస్. ఇంతమంది మ్యాన్ పవర్ కావాలి. అంతమంది మ్యాన్ పవరు ఇక్కడ లేదు. అది కాక ఇక్కడ జనాభా పెరిగిపోతున్నారు, ఇంకా స్కేర్సిటీ పెరిగిపోయింది. రేపు 15 లక్షల ఇల్లు అవ్వచ్చు, లేదా 20 లక్షల ఇల్లు అవ్వచ్చు, డిపెండ్స్. నీకు ఎంత పెరిగితే అంత స్కేర్సిటీ. అందుకే రెంట్స్ కూడా పిచ్చ పీక్స్లోకి వెళ్ళిపోయినాయి రెంట్స్ కూడా. సో చెప్పేది ఏంటి, ఇలాంటివి ఇంకా బొచ్చడి కోర్సులు ఉన్నాయి.
సో నేర్చుకో, దీంట్లో మొహమాటం ఏం లేదు. నువ్వు నీ ఐటీ చేసుకుంటూ ఉండు. ఒకవేళ ఐటీలో జాబ్ వచ్చి నీకు స్పాన్సర్షిప్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. లేదు నీకు స్పాన్సర్షిప్ రాలేదు, నువ్వు డైరెక్ట్గా పాయింట్స్ మీదే పీఆర్ వేయాలంటే కనుక ఐటీలో అది కూడా కష్టమే. ఎందుకంటే లెట్స్ సే నాకు గనక ఒక బీటెక్ చదివి నేను ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేస్తే అరౌండ్ 80 to 85 పాయింట్స్ ఉంటాయి మాస్టర్స్ ఇక్కడ చేసినందుకు, అది కూడా రీజనల్ ఏరియాలో చేసినందుకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అవుతాయి. సో మొత్తం కలిపి 80 to 85 పాయింట్స్ నా ప్రొఫైల్కి ఉంటాయి. కానీ ఇప్పుడు 90+ పాయింట్స్ అంటే 90 to 95 పాయింట్స్ ఉన్న వాళ్ళకి కూడా పీఆర్ ఐటీలో పిక్ కావట్లేదు. నేను అందుకే చెప్తుంది ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇంకోటి కూడా ఏదో ఒకటి చేసుకోండి. ప్లస్ ఐటీ మాత్రం వదలకండి. ఒకవేళ అది మాత్రం నీ ప్యాషన్ అయితే, లేదు జస్ట్ ఈ కంట్రీ లోపలికి ఎంట్రీ అవ్వడం కోసమే నేను ఐటీ తీసుకున్నా అంటే కనుక, ఒకవేళ నా బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ చదివాను బీటెక్లో, సో దానికోసం ఇక్కడ ఐటీ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా నాకు ఇష్టం లేకుండా చదివాను, మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకోమన్నారు కాబట్టి అన్న పాయింట్స్ ఎవరైతే రేజ్ చేస్తారో వాళ్ళైతే కనుక వాళ్ళ ప్యాషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైండ్ చేసుకొని ఆ ప్యాషన్కి షిఫ్ట్ అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అవ్వాలా లేదా, ఎందుకు అవ్వాలి, నేను అక్కడే ఉంటా, సరే ఏదైతే అది, నేను అదే కంఫర్ట్ జోన్లో ఉంటాను అంటే కనుక వెల్ అండ్ గుడ్. నువ్వు ఇక్కడికి వచ్చావు, వచ్చిన తర్వాత 2 years చదువుకున్నావు, చదువుకొని నువ్వు బాగా రిచ్ అయితే కనుక వెళ్ళిపో. లేదు నేను ఇక్కడే ఉండాలి, నాకు ఫుల్ డబ్బులు సంపాదించాలనుకుంటే కనుక మళ్ళీ ఇంకో లూప్ హోల్స్ ఎత్తికి మళ్ళీ ఇంకా అప్పు చేసి దానికి పెట్టాల్సి వస్తుంది, డిఫరెంట్ థింగ్స్కి పెట్టాల్సి వస్తుంది. అది నీకు ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఎవ్వరు నమ్మరనమాట. ఎవరికి ఎన్ని చెప్పినా కానీ ఎవ్వడు వినడు. వాడంతట వాడు రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవ్వడి మాట ఎవ్వడు వినడు. నేను కూడా అంతే. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రిపేర్ అయ్యిరండి వీటికి. మీరు ఎవరు వినొద్దు ఈ మాటలు, కానీ ఏంటంటే ప్రిపేర్ అయ్యిరండి. ఇలా ఉండకపోవచ్చు, ఇలా చెప్పారు కదా అని ఒక మాట గుర్తుపెట్టుకోండి అంతే. నాకు తెలుసు ఎవడినడు. ఎట్ లాస్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసిన తర్వాత మళ్ళీ పిఆర్ రావడానికి ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడే కదరా అన్ని కంట్రీతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా అది తోపు అని చెప్పావు, మళ్ళీ ఇన్ని కష్టాలు చెప్తున్నావు. ఏంటంటే బయట వేరే కంట్రీస్లో వీటికంటే 100%, 1000% ఎక్కువ కష్టాలు ఉన్నాయి. కష్టాలు అనేది ఎక్కడైనా ఉంటాయి. నేను వచ్చింది 2023లో వచ్చినప్పుడు, అప్పుడు ఆల్రెడీ టీఆర్ మీద ఉన్న వాళ్ళకి, లేదా 1 year ముందు టీఆర్ మీద ఉన్న వాళ్ళకి జస్ట్ నువ్వు రీజనల్ ఏరియాలో వచ్చి ఉంటే చాలు నీకు పీఆర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు లేదే ఆ పరిస్థితి. నేనేమన్నా ఏడుస్తున్నానా? లేదు. ఎవ్రీ టైమ్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత 2 years డిగ్రీ, దాంట్లో 1 year చదివిన తర్వాత నాకు బిజినెస్ మీద పిచ్ వచ్చింది. రాగానే 2nd year బిజినెస్ స్టార్ట్ చేశా. ఎలా అంటే ఆ ఫస్ట్ 1 year మొత్తం దాని గురించే కూర్చున్నా, స్కెచ్ చేసుకున్నా, ఏంటి ప్లానింగ్ ఏంటి, ఎవరితో కలిసి చేయాలి, ఏం చేయాలి, ఎలా అని చెప్పేసి నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నా. ఇవన్నీ మీ మైండ్లో ఏదైతే ఉందో అది క్లారిటీగా ఉండాలి. క్లియర్గా ఉంటే కనుక మీకు 100% మీరు చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. సో ఫస్ట్ రాగానే ఇక్కడ ఒక 1 month 2 months అబ్జర్వ్ చేయండి, ఏం చేయాలి, ఏంటి, నాకు ఇదైతే సెట్ అవుతుంది, మీ ప్యాషన్ ఫైండ్ చేసుకోండి, తిరగండి బయట. దాని తర్వాత లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. అంటే దాని మీద వర్క్ చేసి ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత సెట్ చేసుకో. ఇప్పటికి నేను బిజినెస్ లాంచ్ చేయాలి, బిజినెస్ అయితే లేదు అనుకుంటే కనుక, జాబ్ అయితే ఇప్పటికి నేను బిజినెస్ కాదు జాబ్ క్రాక్ చేయాలనుకో, జాబ్ క్రాక్ చేయి. నువ్వు 3rd semesterలో ఉన్నప్పుడు జాబ్ క్రాక్ చేయి, ఇంటర్న్షిప్ క్రాక్ చేయి. దాని తర్వాత ఇంకోటి అలా అప్గ్రేడ్ అవుతూ ఉండవు. నేను అలానే చేశాను. నేను 2nd year స్టార్ట్ అవ్వగానే నా బిజినెస్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year మా బిజినెస్ స్టార్ట్ అయ్యి. సో ఇప్పుడు ఇంకో 2nd బిజినెస్ స్టార్ట్ అవ్వబోతుంది. నువ్వు ఒక్కసారి కనుక ఒక లూప్లో పడ్డావంటే, నువ్వు ఒక గోల్ సెట్ చేసుకున్నావంటే, ఒకటి స్టార్ట్ చేసావంటే 100% వరుసగా నీకు అది రికర్ అవుతూనే ఉంటుంది. ఒకటి అలా అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఎవరిని ఆపలేడు, కానీ నీకు చెయ్యాలి అన్న సంకల్ప బలం మాత్రం 100% ఉండాలి. లేకపోతే ఏం చేసినా కానీ వేస్ట్. నీ ముందర డబ్బులు తీసుకొచ్చి పెట్టినా కానీ నువ్వు బిజినెస్ చేయలేవు. ఎందుకంటే నీకు ఆ సంకల్ప బలం లేదు, నీకు ఆ ప్యాషన్ లేదు అంటే కనుక వేస్ట్. నీకు ఏ ప్యాషన్ అయితే ఉందో ఆ ప్యాషన్లోనే చెయ్యి, వెళ్ళు. కాకపోతే నువ్వు ఇక్కడ ఉండడానికి ఇంకో రూట్ కూడా ఎత్తుక్కో. ఒకేసారి పీఆర్ పాత్వే కూడా సెట్ చేసుకో. ఎందుకంటే ఇంతకుముందు మాస్టర్స్ అయిపోయిన తర్వాత పీఆర్ పాత్వే చేసుకోవడానికి దానికి దీనికి అదంతా ఓకే. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు చాలా ఫాస్ట్ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రాగానే ఎడ్యుకేషన్తో పాటు పీఆర్ పాత్వే కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నీ మైండ్లో క్లియర్ ఉండాలి, అరే ఎడ్యుకేషన్ కోసం నా ప్యాషన్ కోసం ఇది చేస్తున్నా అండ్ నా పీఆర్ కోసం ఇది చేస్తున్నా. లేదు కొన్నిసార్లు 2 కలవచ్చు, కలిసి అంటే వెల్ అండ్ గుడ్. మీలో నాతో ఎవరైనా 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే కనుక లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి, అక్కడికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.